Welcome to online classes. నేను చెన్నోజీ మల్లెకేడి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, హైతనగర్. ఈరోజు మనము బిఏ థర్డ్ ఇయర్ సెమిస్టర్ 5 ఇండియన్ ఎకానమీ సబ్జెక్ట్లో సర్వీస్ సెక్టార్లో ఉన్నటువంటి టాపిక్ ఇన్సూరెన్స్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనము ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి 3 రంగాల్లో ఉన్నటువంటి సేవారంగం గురించి చూస్తున్నాం. సేవారంగంలో గత క్లాస్లో మనము బ్యాంకింగ్ గురించి తెలుసుకున్నాం. భారతదేశంలో బ్యాంకింగ్ రంగం, దానికి సంబంధించినటువంటి విధి విధానాలు. ఇవాళ ఇన్సూరెన్స్, బీమా రంగం గురించి తెలుసుకుందాం. బీమా అంటే ఏమిటి అనేది ఒకసారి తెలుసుకుందాం. వ్యక్తులకు, సంస్థలకు సాంఘిక భద్రతను కల్పించేది బీమా అని అంటున్నాం. అంటే బీమా అనేది ఒక సాంఘిక భద్రత సౌకర్యం. ఆధునిక ఆర్థిక వ్యవస్థలలో సేవా రంగంలో భాగంగా బీమా వ్యవస్థ ప్రాధాన్యత చాలా వేగంగా పెరుగుతూ ఉంది. అంతేకాకుండా ఎన్నో లక్షల మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉద్యోగ అవకాశాలను కూడా కల్పిస్తుంది. ఇది ఒక ఆర్థిక కార్యకలాపంగా కూడా కొనసాగుతుంది. మానవ జీవితంలోని కొన్ని విపత్తులు సంభవిస్తూ ఉంటాయి. వాటి వల్ల వ్యక్తికి ప్రాణ నష్టం కానీ, ఆరోగ్య నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ జరగవచ్చు. అట్లాంటి నష్టభయాన్ని ముందుగా బీమా చేయించుకుంటే బీమా చేయబడిన నష్టం జరిగినప్పుడు బీమా చేసిన సంస్థ అతనికి కానీ అతని కుటుంబానికి కానీ బీమా ద్వారా హామీ ఇవ్వబడినటువంటి లేదా ఒప్పుకున్నటువంటి మొత్తాన్ని చెల్లించడం జరుగుతుంది. అతని నష్టభయాన్ని బీమా చేయడానికి బీమా సంస్థకు అతడు ఒకేసారిగానే లేదా వాయిదాలలో కానీ కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. దీన్నే మనము ప్రీమియము అంటాం. బీమా సంస్థతో ఒప్పందం చేసుకున్నటువంటి వ్యక్తి చెల్లించేటువంటిది ప్రీమియం. ఆ రకంగా బీమా చేయించుకున్న వ్యక్తికి బీమా చేసిన వ్యాపార సంస్థకు మధ్య ఒప్పందాన్ని తెలియజేసే పత్రాన్ని బీమా పాలసీ అని అంటాం. ఈ రకంగా బీమా చేసినటువంటి వ్యక్తికి చేసినటువంటి వ్యాపార సంస్థకు మధ్య ఒప్పందాన్ని తెలియజేసే పత్రమే బీమా పాలసీ అంటాం. బీమా సంస్థలు స్థూలంగా 2 రకాలు. ఒకటి జీవిత బీమా, లైఫ్ ఇన్సూరెన్స్. రెండవది సాధారణ బీమా లేదా జీవితేతర బీమా, జనరల్ ఇన్సూరెన్స్ ఆర్ నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ అని అంటున్నాం. జీవిత బీమా అంటే ఏంది, సాధారణ బీమా అంటే ఏంది, వాటి గురించి తెలుసుకుందాం. ముందుగా జీవిత బీమా, లైఫ్ ఇన్సూరెన్స్. ఇది ప్రాణ నష్టానికి సంబంధించినటువంటి. జీవిత బీమా చేయించుకున్న వ్యక్తి తన పాలసీ కాలం పూర్తి అయ్యే లోపల చనిపోతే అతను బీమా చేసిన మొత్తాన్ని అతని కుటుంబానికి బీమా సంస్థ చెల్లిస్తుంది. అతను చనిపోకుండా పాలసీ కాలం పూర్తి అయితే అతను చెల్లించిన ప్రీమియం మొత్తానికి కొంత మొత్తం బోనస్ రూపంలో కలిపి అతనికి ఇచ్చే ఏర్పాటు చేస్తుంది. దీన్ని జీవిత బీమా అంటున్నాం. మరి సాధారణ బీమా అంటే ఏంది అంటే వ్యక్తికి జరిగేటువంటి అంగవైకల్యం కానీ, అతని ఆస్తికి కానీ, అగ్ని ప్రమాదం కానీ సంభవించినప్పుడు వాటి నుంచి తిరిగి కావలసినటువంటి నష్టపరిహారాన్ని పొందడానికి ఉపయోగపడేది సాధారణ బీమా. వ్యక్తికి ప్రమాదం జరిగినందువల్ల అతని శరీరంలో ఒక భాగం కానీ కొన్ని భాగాలు కానీ పనిచేయని పరిస్థితి
ఏర్పడవచ్చు. వ్యక్తి ఆరోగ్యం దెబ్బతిని వైద్యం చేసుకోవాల్సి రావచ్చు. అదేవిధంగా మనం వాడేటువంటి వాహనాలు ప్రమాదాల వల్ల దెబ్బతినవచ్చు. అగ్ని ప్రమాదం వల్ల ఆస్తి నష్టం కలగవచ్చు. దొంగతనం వల్ల వస్తువులు పోవచ్చు. ఇట్లాంటి అనేక సందర్భాల్లో వ్యక్తులకు నష్టం జరుగుతుంది. ఇటువంటి నష్టభయాలకు సంబంధించిన బీమా సౌకర్యాన్ని కల్పించడాన్ని సాధారణ బీమా అంటారు. సాధారణ బీమా లేదా జీవితేతర బీమా కింద సాధారణంగా 4 రకాలైనటువంటి అంశాలు ఉంటాయి. ఇవి 1 అగ్ని ప్రమాద బీమా, 2 నౌకా బీమా, 3 మోటారు వాహనాల బీమా, 4 ఆరోగ్య బీమా. సాధారణ బీమా లేదా జీవితేతర బీమా కింద 4 రకాలు ఉన్నాయి. 1 అగ్ని ప్రమాద బీమా అంటున్నాం, 2వది నౌకా బీమా, 3వది మోటారు వాహనాల బీమా, 4వది ఆరోగ్య బీమా. మరి భారతదేశంలో ఈ బీమా వ్యాపారం ఎప్పుడు ప్రారంభం అయ్యింది అనేది ఒకసారి తెలుసుకుందాం. భారతదేశంలో మొట్టమొదట స్థాపించిన జీవిత బీమా సంస్థ ఓరియంటల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఎప్పుడు స్టార్ట్ అయింది ఇది అంటే 1818లో స్టార్ట్ అయింది. ఎక్కడ? కలకత్తా. ఎవరు దీన్ని స్థాపించిండ్రు అని అంటే అప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది బ్రిటిష్ వాళ్ళు, ఐరోపా వాళ్ళు ఈ ఓరియంటల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీని స్థాపించారు. అయితే ఈ సంస్థ ఐరోపా దేశస్తుల జీవితాలు మాత్రమే బీమా చేసేది. అప్పుడు భారతీయులకు జీవిత బీమా సౌకర్యం ఉండేది కాదు. తర్వాత 1870లో బాంబే మ్యూచువల్ లైఫ్ ఇన్సూరెన్స్ సొసైటీ మొట్టమొదటి భారతీయ జీవిత బీమా సంస్థ అని చెప్పచ్చు. 1870లో బాంబే మ్యూచువల్ లైఫ్ ఇన్సూరెన్స్ సొసైటీ ఇది మొట్టమొదటి భారతీయ జీవిత బీమా సంస్థ. ఇది భారతీయుల వద్ద సాధారణ రేట్లలో మాత్రమే బీమా ప్రీమియం వసూలు చేసేది. అయితే దేశభక్తితో దీన్ని స్థాపించడం జరిగింది కాబట్టి తక్కువ ప్రీమియంతో దీన్ని వసూలు జరిగింది. ఇక 1905-1907 మధ్య జరిగిన స్వదేశీ ఉద్యమ స్ఫూర్తితో దేశంలోని అనేక ప్రాంతాల్లో బీమా సంస్థలు స్థాపించబడ్డాయి. ఈ రకంగా భారతదేశంలో బీమా వ్యాపారం అనేది ప్రారంభము అయ్యింది అని చెప్పచ్చు. సరే, మరి ఈ బీమా సంబంధించినటువంటి వ్యాపారము ఎప్పుడు జాతీయం చేయబడింది? బ్యాంకులలాగే ఈ బీమా వ్యాపారం కూడా ప్రభుత్వము నేషనలైజేషన్ చేయడం జరిగింది. ఎప్పుడు చేయబడింది అనేది ఒకసారి చూద్దాం. 1912 వరకు భారతదేశంలో బీమా వ్యాపారంపై ఏ విధమైన ప్రభుత్వ నియంత్రణ ఉండేది కాదు. దేశంలో బీమా వ్యాపారాన్ని క్రమబద్ధం చేయాలనే లక్ష్యంతో 1912లో భారత ప్రభుత్వం లైఫ్ ఇన్సూరెన్స్ చట్టాన్ని ప్రవేశపెట్టింది. అంటే మొట్టమొదటిసారి లైఫ్ ఇన్సూరెన్స్ చట్టం అనేది 1912లో ప్రవేశపెట్టడం జరిగింది. 1999లో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ చట్టం ఆమోదించే వరకు దేశంలో బీమా వ్యాపారం నియంత్రణకు 1938లో ప్రవేశపెట్టినటువంటి లైఫ్ ఇన్సూరెన్స్ చట్టమే అమల్లో ఉంది. ఇక దేశంలో ఉన్నటువంటి జీవిత బీమా ఎప్పుడు జాతీయం చేయబడింది అనేది చూస్తే 1956 జనవరి
19వ తేదీన దేశంలో పనిచేస్తున్నటువంటి బీమా కంపెనీ ఈ కంపెనీలన్నింటినీ ప్రభుత్వ యాజమాన్య కిందికి తెస్తూ ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ జారీ చేసింది. 1956 జనవరి 19న ప్రభుత్వము ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. 1956 జూన్ 19వ తేదీన పార్లమెంటు ఈ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చట్టాన్ని ఆమోదించింది. ఆ తర్వాత 1956 సెప్టెంబర్ 1 నుంచి ఎల్ఐసి మనం చెప్పుకుంటున్నటువంటి ఈ లైఫ్ ఇన్సూరెన్స్ ఇండియా లిమిటెడ్ ఒక ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థగా పనిచేయడం ప్రారంభం అయ్యింది. 1956 సెప్టెంబర్ 1 నుంచి ఎల్ఐసి పనిచేయడం ప్రారంభించింది. దీని జాతీయకరణ మాత్రం 1956 జూన్ 19న జరిగింది. జాతీయం చేయబడిన అన్ని జీవిత బీమా సంస్థలను ఇందులో విలీనం చేయడం జరిగింది. జాతీయం చేసే నాటికి దేశంలో దాదాపు 154 భారతీయ సంస్థలు, 16 విదేశీ సంస్థలు, 75 ప్రావిడెంట్ ఫండ్ సంస్థలు, మొత్తం 245 కంపెనీలు దీంట్లో జాతీయం చేయడం జరిగింది. ఈ విధంగా వీటన్నిటిని జాతీయం చేసి ఎల్ఐసిగా రూపొందించడం జరిగింది. జీవిత బీమాకు సంబంధించి జీవిత బీమా సంస్థ అనే ఒక దానిని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత మనం బీమా 2 రకాలని చెప్పుకున్నాం. ఒకటి జీవిత బీమా, 2 సాధారణ. ఇక సాధారణ బీమా దీన్ని ఎప్పుడు జాతీయం చేయడం జరిగింది అంటే భారతదేశంలో 1850లో కలకత్తా ట్రియోటాన్ ఇన్సూరెన్స్ కంపెనీ పేరుతో మొట్టమొదటి సాధారణ బీమా సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. 1850లో కలకత్తా ట్రియోటాన్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఇది దేశంలో మొట్టమొదటి సాధారణ బీమా సంస్థ. 1906లో ఏర్పడిన యునైటెడ్ ఇండియా, నేషనల్ ఇన్సూరెన్స్, కోఆపరేటివ్ ఇన్సూరెన్స్ ఇవి కూడా సాధారణ బీమా సంస్థలుగానే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత దేశంలో పనిచేస్తున్నటువంటి 107 సాధారణ బీమా సంస్థలన్నీ జాతీయం చేయబడి 4 సంస్థలుగా విలీనం చేయబడి, ఆ తర్వాత 1972లో జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ చట్టం ఆమోదించబడింది. 1973 జనవరి 1న జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి సాధారణ బీమా ఎప్పుడు ఏర్పాటు చేయబడింది అని అంటే 1973 జనవరి 1న జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ఈ 107 సంస్థలను కలిపి 4 సంస్థలుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఏమిటా 4 సంస్థలు అంటే, ఒకటి యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ, ఇది మద్రాసులో. న్యూ ఇన్సూరెన్స్ కంపెనీ బొంబాయి. మూడవది నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ కలకత్తా. 4వది ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఇది ఢిల్లీ. ఈ రకంగా ఈ 107 సంస్థలన్నింటినీ కూడా జాతీయం చేసి తిరిగి 4 సంస్థలుగా ఏర్పాటు చేయడం జరిగింది. జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ రీఅష్యూరర్గా పనిచేస్తుంది. అంటే ఈ పై సంస్థలు బీమా చేసిన మొత్తంలో 120% ఇది తిరిగి మళ్ళీ బీమా సౌకర్యం కల్పిస్తుంది. దీన్నే రీఅష్యూర్ అని అంటున్నాం. ఇది ఎవరు చేస్తారు అని అంటే జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ. రైట్. మరి భారతదేశంలో బీమా సంస్థలు ఎన్ని ఉండవి అనేది ఒకసారి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. 2017 మార్చి నాటికి భారతదేశంలో బీమా వ్యాపారం చేస్తున్నటువంటి సంస్థల సంఖ్య 62. 2017 నాటికి భారతదేశంలో వ్యాపారం చేస్తున్న బీమా సంస్థల సంఖ్య 62. అయితే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ IRDA ఇది 2016-17
వార్షిక నివేదిక ప్రకారం దేశంలో జీవిత బీమాకు సంబంధించి 24 కంపెనీలు పనిచేస్తున్నాయి. అంటే ఎల్ఐసిలో 24 కంపెనీలు పనిచేస్తున్నాయి. ఇందులో ప్రభుత్వ రంగంలోని జీవిత బీమా సంస్థ ఎల్ఐసి చాలా ముఖ్యమైనటువంటి. ఇక ప్రైవేట్ రంగంలో 23 సంస్థలు పనిచేస్తున్నాయి. మొత్తం 24 సంస్థలు జీవిత బీమా సంస్థలుగా పనిచేస్తున్నాయి. ఇక జనరల్ ఇన్సూరెన్స్కు సంబంధించి 23 సంస్థలు పనిచేస్తున్నాయి. దీంట్లో ఈ జనరల్ ఇన్సూరెన్స్లో ఉన్నటువంటి 23 సంస్థల్లో ప్రభుత్వ రంగంలో 6 సంస్థలు, ప్రైవేట్ రంగంలో 17 సంస్థలు పనిచేస్తున్నాయి. ఇవి కాకుండా పునఃబీమా సంస్థలు ఒక 9 ఇందులో పని చేస్తున్నాయి. దీంట్లో ప్రత్యేక బీమా సంస్థలు కూడా 2 పరిగణించబడుతున్నాయి. ఒకటి అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ, 2 ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ కూడా దీంట్లో మరో 2 సంస్థలుగా పరిగణించడం జరుగుతూ ఉంది. ఇవి భారతదేశంలో ఉన్నటువంటి బీమా సంస్థలు. అయితే మనం ఇప్పుడు చెప్పుకున్నట్లుగానే జీవిత బీమా సంస్థలో కానీ, అదేవిధంగా సాధారణ బీమా సంస్థలో కానీ భారతదేశంలో ప్రైవేటు సంస్థలకు ప్రవేశం కల్పించడం జరిగింది అని చెప్పాను. మరి ఏంటివి ఆ ప్రైవేట్ సంస్థలు, ఆ బీమా సంస్థలు అనేది ఒకసారి చూద్దాం. 2000 సంవత్సరంలో బీమా రంగంలో ప్రైవేటు సంస్థలను ప్రభుత్వం అనుమతించింది అనేది మనకు తెలుసు. 2000 సంవత్సరంలో బీమా రంగంలో ప్రైవేటు సంస్థలను ప్రభుత్వం అనుమతించింది. దీంట్లో విదేశీ సంస్థల భాగస్వామ్యాన్ని కూడా అంగీకరించడం జరిగింది. అయితే విదేశీ సంస్థల యొక్క ఈక్విటీ 20% వరకు మాత్రమే ఆమోదించడం జరిగింది. ఈ బీమా రంగంలో చాలా రకాల ప్రైవేట్ సంస్థలు విదేశీ సంస్థలతో భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. జీవిత బీమాలో కొన్ని ముఖ్యమైనటువంటి ప్రైవేట్ సంస్థలు చూసినట్లయితే హెచ్డిఎఫ్సి స్టాండర్డ్, మ్యాక్స్ న్యూయార్క్, ఐసిఐసి ప్రుడెన్షియల్, కోటక్ మహీంద్రా ఓల్డ్, బిర్లాసన్, టాటా ఏజీ, ఎస్బీఐ లైఫ్, ఐఎన్జీ వైశ్య, బజాజ్ అలియాంజ్, మెట్లైఫ్ ఇండియా, సర్మార్, ఎలైవా, సహారా ఇండియా, ఈ విధంగా వివిధ రకాలైనటువంటి సంస్థలు జీవిత బీమా వ్యాపారంలో ఉన్నటువంటి ప్రైవేటు సంస్థలు. సాధారణ బీమాకు సంబంధించినటువంటి ఈ ప్రైవేట్ సంస్థలు కొన్ని రిలయన్స్ జనరల్, ఇఫ్కో టోక్యో, టాటా ఏఐజీ, బజాజ్ అలియంజ్, ఐసిఐసిఐ లోంబార్డ్, చోళమండలం, ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్, హెచ్డిఎఫ్సి చల్, అపోలో డికేవై, ఫ్యూచర్ ఇండియా మొదలైనటువంటివి ఇవి. దీంట్లో విదేశీ భాగస్వామ్యంతో కూడా చాలా సంస్థలు పనిచేస్తూ ఉన్నాయి. ఇది భారతదేశంలో ప్రైవేటు బీమా సంస్థలు దేంట్లో పనిచేస్తున్నాయనేది మనకు తెలుస్తుంది. సరే, మరి భారతదేశంలో బీమాకు సంబంధించి వ్యాపారం చేస్తున్నటువంటి కార్యాలయాలు ఎన్ని ఉన్నాయి, ఎట్లా ఉంది అనేది ఒకసారి చూద్దాం. ఇవాళ దేశంలో అనేక పట్టణాల్లో జీవితేతర బీమా కార్యాలయాలు ఉన్నాయి. 2017 మార్చి నాటికి దేశంలో పనిచేస్తున్న మొత్తం కార్యాలయాల సంఖ్య 10,954. 2017 మార్చి నాటికి జీవిత బీమా సంస్థలో పనిచేస్తున్నటువంటి అన్ని రకాలైనటువంటి కార్యాలయాల సంఖ్య 10,954. దాదాపు దేశంలోని 640 జిల్లాలలో 607 జిల్లాలను ఇవి కవర్ చేయడం జరిగింది. అంటే దాదాపు ఇది 94.84% అని చెప్పుకోవచ్చు. కేవలం ఒక 31 జిల్లాలలో మాత్రం ఏ రకమైనటువంటి బీమా సంస్థ కార్యాలయాలు లేవు అనేది దీన్ని బట్టి తెలుస్తుంది. ఇక సాధారణ బీమాకు సంబంధించి చూసినట్లయితే 2017 మార్చి నాటికి
దేశం మొత్తం మీద 10,547 కార్యాలయాలు పనిచేస్తున్నాయి. సాధారణ బీమాకు సంబంధించి దేశం మొత్తం మీద 10,547 కార్యాలయాలు పనిచేస్తూ ఉన్నాయి. ఇక బీమాలో మరొకటి ఆరోగ్య బీమా, హెల్త్ ఇన్సూరెన్స్ అంటుంది. 2017 మార్చి నాటికి ఆరోగ్య బీమా సంస్థలకు లైసెన్స్ మంజూరు చేయడం జరిగింది. అంటే ఆరోగ్య బీమా సంస్థలు 2017 మార్చి నుంచి పనిచేయడం ప్రారంభమైంది. దేశంలో దాదాపు 6 సంస్థలు ఆరోగ్య బీమాను అందిస్తున్నాయి. వీటికి 594 కార్యాలయాలు దేశవ్యాప్తంగా ఉన్నాయి. 6 సంస్థలు ఆరోగ్య బీమాను అందిస్తున్నాయి. వీటికి దాదాపు 600 వరకు దేశవ్యాప్తంగా కార్యాలయాలు ఉన్నాయి. తర్వాత బీమాలో మరొకటి పంటల బీమా, క్రాప్ ఇన్సూరెన్స్ అని అంటారు. ఎప్పుడు ప్రారంభమైంది ఇది అని చూస్తే 1915లో అప్పటి మైసూరు రాష్ట్రంలో చక్రవర్తి అనే ఆయన మొట్టమొదటిసారి రైతులకు కరువు నష్టం నివారించడానికి వర్ష బీమా పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ప్రకృతి వైపరీత్యాల వలన తరచూ నష్టపోయే వ్యవసాయ రంగంలో నష్టపోయే స్థితి ఎక్కువగా ఉంటుంది. దీని నుండి రైతులకు భద్రత కల్పించడానికి పంటల బీమా పథకము చాలా ఉపయోగపడుతుంది. ఇక తర్వాత రెండవది ఎప్పుడు స్టార్ట్ అయింది అని అంటే మద్రాసు బరోడా సంస్థానాల్లో కూడా పంటల బీమా ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తర్వాత 1985 ఖరీఫ్ పంట కాలం నుండి కేంద్ర ప్రభుత్వం ఒక సమగ్ర పంటల బీమా పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. 1999-2000 సంవత్సరంలో జాతీయ వ్యవసాయ బీమా పథకం అని వేరొక పథకం ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని రాష్ట్రీయ బీమా యోజన అని కూడా అంటాం. దీన్ని 2002లో ఏర్పాటు చేసినటువంటి భారత వ్యవసాయ బీమా సంస్థ నిర్వహిస్తుంది. ఈ రాష్ట్రీయ బీమా యోజన లేదా జాతీయ వ్యవసాయ బీమా పథకాన్ని భారత వ్యవసాయ బీమా సంస్థ నిర్వహించడం జరుగుతుంది. 2013 నవంబర్ 1 నుండి జాతీయ వ్యవసాయ బీమా పథకం స్థానంలో జాతీయ పంటల బీమా పథకం ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి జాతీయ పంటల బీమా పథకం 2013 నవంబర్ 1 నుండి పనిచేయడం ప్రారంభమైంది. ఇక ఇటీవలి కాలంలో ప్రవేశపెట్టినటువంటి మరొక బీమా కార్యక్రమం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన జాతీయ వ్యవసాయ బీమా పథకం సవరించిన జాతీయ వ్యవసాయ బీమా పథకాల స్థానంలో 2016 ఖరీఫ్ పంట కాలం నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ప్రవేశపెట్టడం జరిగింది. దీంట్లో బీమాగా గ్రామాన్ని యూనిట్గా తీసుకోవడం జరుగుతుంది. ఆహార పంటలు, నూనె గింజలు, వాణిజ్య పంటలు, ఉద్యాన పంటలు మొదలైన వాటికి ఈ పథకం వర్తిస్తుంది. తర్వాత సూక్ష్మ బీమా, మైక్రో ఇన్సూరెన్స్ అంటున్నాం. మైక్రో ఇన్సూరెన్స్ అంటే ఎవరికి అంటే అల్పాదాయ జనాభాలోకి ఈ బీమా సౌకర్యాన్ని తీసుకొని పోవాలనే ఉద్దేశంతో 2005లో ఈ సూక్ష్మ బీమాను IRDA ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ప్రవేశపెట్టడం జరిగింది. దీని ప్రకారం ప్రభుత్వేతర సంస్థలు, స్వయం సహాయక బృందాలు సూక్ష్మ బీమా సౌకర్యం అందించే బీమా సంస్థలకు ఏజెంట్లుగా పనిచేసి సూక్ష్మ బీమాను ఇప్పించడం
జరుగుతుంది. ఇక భారతదేశంలో బీమా రంగం ఏ విధంగా అభివృద్ధి జరిగింది, బీమా రంగం యొక్క వృద్ధి పెరుగుదల ఎట్లా ఉంది అనేది ఒకసారి పరిశీలన చేద్దాం. 2016లో జీవిత బీమా వ్యాపారంలో ప్రపంచంలో 88 దేశాలలో భారతదేశం 10వ స్థానంలో ఉంది. ప్రపంచ జీవిత బీమా విపణిలో భారతదేశం వాటా 2.36%. అంటే జీవిత బీమా వ్యాపారం చాలా తక్కువ. ప్రపంచ జనాభాలో మనం 2వ స్థానంలో ఉన్నాం, కానీ జీవిత బీమా వ్యాపారంలో మాత్రం చాలా వెనుకబడి ఉన్నాం. ప్రపంచంలో మొత్తం బీమా వ్యాపారంలో జీవిత బీమా వ్యాపారం 55.3%. భారతదేశంలో జీవిత బీమా వ్యాపారం వృద్ధి రేటు 8%. అయితే జీవితేతర బీమా వృద్ధి రేటు 3.7%. కాబట్టి సాధారణ బీమా ఇంకా వృద్ధి చెందవలసినటువంటి అవసరము ఉంది. ఒక సంవత్సరంలో స్థూల దేశీయ ఉత్పత్తికి పూచీకత్తు ఇచ్చిన ప్రీమియానికి మధ్య నిష్పత్తిని బీమా చొరబాటు అంటారు. భారతదేశంలో బీమా చొరబాటు 3.49%. ఒక సంవత్సరంలో స్థూల దేశీయ ఉత్పత్తికి పూచీకత్తు ఇచ్చిన ప్రీమియానికి మధ్య నిష్పత్తిని ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ బీమా చొరబాటు అని అంటాం. ఇది 3.49%. మొత్తం జనాభాకు ప్రీమియంకు మధ్య గల నిష్పత్తిని బీమా సాంద్రత అంటారు. మొత్తం జనాభాకు ప్రీమియానికి మధ్య గల నిష్పత్తిని బీమా సాంద్రత అంటారు. సాధారణంగా దీన్ని అమెరికా డాలర్లలో తెలియజేయడం జరుగుతుంది. 2016లో మన దేశం యొక్క బీమా సాంద్రత 59.7 అమెరికా డాలర్లు. అయితే అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే ఈ బీమా చొరబాటు కానీ బీమా సాంద్రత కానీ భారతదేశంలో చాలా తక్కువ. కాబట్టి భారతదేశంలో బీమా గురించినటువంటి సమాచారము ఇంకా చాలామందికి చేరవేసి బీమా సౌకర్యము చేయవలసినటువంటి అవసరము ఉంది అనేది దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. మరి ఈ బీమా ద్వారా దేశంలో ఉద్యోగిత లేదా ఉపాధి ఎంతవరకు ఉంది అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి చూద్దాం. బీమా రంగం, ఉద్యోగిత. ఉద్యోగిత దృష్ట్యా కూడా బీమా రంగం మంచి ప్రాధాన్యతను సంతరించుకున్నది. 2017 మార్చి నాటికి అన్ని బీమా సంస్థలు కలిపి భారతదేశంలో పనిచేస్తున్నటువంటి మొత్తం బీమా ఏజెంట్ల సంఖ్య దాదాపు 20.07 లక్షలు. అంటే బీమా రంగం కొన్ని లక్షల మందికి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుంది అనేది మనకు తెలుస్తుంది. ఇక చివరిది ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ, IRDA. దేశంలో 1991లో నూతన ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టడం ద్వారా ప్రైవేటీకరణకు బాటలు వేయడం జరిగింది. ఈ సంస్కరణల రెండవ దశలో ప్రైవేట్ సంస్థలను, విదేశీ సంస్థలను బీమా వ్యాపారంలో ప్రవేశించడానికి అనుమతించాలని నిర్ణయించడం జరిగింది. దీనివల్ల బీమా రంగంలో కూడా పోటీ ఏర్పడి సామర్థ్యం పెరిగి బీమా వ్యాపారం అందరికీ అందుబాటులోనికి వస్తుందని, బీమా సౌకర్యం లభిస్తుందని భావించడం జరిగింది. 1993లో RN మల్హోత్రా అధ్యక్షతన ఒక అధ్యయన బృందాన్ని నియమించడం జరిగింది. ఈయన సూచనల మేరకు
భారత ప్రభుత్వం 1999లో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దాని ప్రకారం 2000 సంవత్సరం ఏప్రిల్లో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ అనే సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఐఆర్డిఏ ఎప్పుడు ఏర్పడింది అని అంటే 2000 సంవత్సరం ఏప్రిల్లో ఐఆర్డిఏ ఏర్పాటు చేయడం జరిగింది. దేశంలో ఉన్నటువంటి బీమా రంగంలో అన్ని సంస్థలను నియంత్రించడము, నియమ నిబంధనలను రూపొందించడము దీని ప్రధాన విధి. దీని హెడ్ క్వార్టర్ ప్రధాన కార్యాలయం మన హైదరాబాద్లో ఉంది. పాలసీదారుల యొక్క ప్రయోజనాలు కాపాడటం, దేశంలో బీమా వ్యాపారాన్ని క్రమబద్ధం చేయడం, బీమా వ్యాపారాన్ని ప్రోత్సహించడం, సరైన పద్ధతిలో బీమా వ్యాపారం వృద్ధి చెందేటట్లు చూడటం మొదలైన వాటిని చర్యలు తీసుకోవడం ద్వారా బీమా వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి ఈ సంస్థ చర్యలు తీసుకుంటుంది. దీన్ని ఐఆర్డిఏ అంటారు. ఈ విధంగా బీమా రంగం భారత ఆర్థిక వ్యవస్థలో ప్రధాన పాత్రను నిర్వహిస్తుంది. భవిష్యత్తులో ఈ రంగం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంటూ దేశంలో ఉన్నటువంటి అధిక జనాభాకు బీమా సౌకర్యాన్ని కల్పిస్తూ మరింత మందికి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుందని కోరుకుంది. దీంతో ఈరోజు మనకు ఈ అంశం ముగిసింది. నమస్కారం, ధన్యవాదాలు.